హాయ్ అండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వచ్చేసి వినాయకుడికి ఇష్టమైన బెల్లం కుడుములు చేస్తున్నాను. ఇంకా అందుకోసమని ఒక కప్పు బియ్యపిండి, అలాగే ఒక కప్పు బెల్లం, ఒక హాఫ్ కప్ వచ్చేసి శనగపప్పు, హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను. ముందుగా కడాయి పెట్టేసి ఒక కప్పు బెల్లం వేసేసి 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. బెల్లం మొత్తం కూడా పూర్తిగా కరిగే వరకు ఉంచేసుకొని ఒకసారి ఈ బెల్లం వాటర్ని మనం ఒకసారి స్ట్రెయిన్ చేసుకోవాలి. దాంట్లో ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తాయి, అందుకోసమని. తర్వాత మళ్ళీ అదే కడాయిలో వాటర్ పోసేసుకొని ఒక హాఫ్ కప్ వచ్చేసి నానబెట్టిన పచ్చిశనగపప్పు వేసుకొని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత అందులో కొబ్బరి తురుము కూడా వేసుకొని ఉడికించుకొని కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోండి. తర్వాత బియ్యపిండిని కూడా వేసేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టుకొని బియ్యపిండి మొత్తాన్ని కూడా ఈ వాటర్లో కలిసే వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనకు ఒక ముద్దలాగా తయారవ్వాలి. అప్పుడు మనకి ఉండలు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇది మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మనము ఉండ్రాళ్ళలాగా చుట్టుకుంటే సరిపోతుంది. నేనైతే 3 రకాలు తయారు చేశాను. చేతికి కొంచెం కొంచెం ఇంకా నెయ్యి అప్లై చేసుకొని ఫస్ట్ లడ్డూలుగా చేశాను. తర్వాత వచ్చేసి పొడవుగా మన చేతి వేళ్ళు ముద్రలు పడేటట్టు ఒక రకంగా చేసి ఇంకా తర్వాత వచ్చేసి మిగిలిన పిండితో అప్పచ్చలు చేశాను. నాకు ఒక కప్పుకు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 21 దాకా అయ్యాయి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇవన్నీ రెడీ అయిన తర్వాత మనము వీటిని స్టీమ్లో పెట్టేసుకోవాలి. అంటే స్టీమర్ మీద పెట్టుకోండి, మీకు స్టీమర్ ఉంటే. నా దగ్గర స్టీమర్ లేదు కాబట్టి మామూలుగా గిన్నెలో పెట్టేసి నేను ఇంకా వేరే బౌల్ పెట్టేసి ఉడికించాను. ఇంకా ఉడికిన తర్వాత మనకైతే వేడివేడిగా ఆవిరి కుడుములు అయితే రెడీ అయ్యాయి. తింటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా ఇది ఫ్రెండ్స్, మిగిలిన పిండితో కూడా నేను ఇంకా కొంచెం తయారు చేశాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా ఈ సంవత్సరం వినాయక చవితి అందరు బాగా జరుపుకోవాలి. అలాగే వరదల్లో చాలామంది చిక్కుకొని బాధపడుతున్నారు. వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, అన్ని సౌకర్యాలు అందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.